డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. సో, ఇక్కడ ఈ భూర్భువస్సువ ఒక ఎక్స్‌పీరియన్స్ గురించి, భూ అనేదేమో వెలుగుతూ ఉన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయ్యే ప్రపంచం అని, యూనివర్స్ మొత్తం అని. భువః అనేది డ్రీమ్‌లో కలలో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయ్యే ప్రపంచం అని. అదే సువహ డీప్ స్లీప్‌లో ఉన్న నీ ఎక్స్‌పీరియన్స్ అవుతున్న ప్రపంచం అని ఇంతకుముందు చెప్పుకున్నాం. సో, ఇదొక స్టేట్‌మెంట్ లాగా కాకుండా దీన్ని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. కల ముందు డ్రీమ్ గురించి కొంత ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో, నార్మల్‌గా మన అవగాహన, మన అండర్‌స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, కల అనేది నిజం కాదు. రియల్ కాదు. రియల్ అంటే అక్కడ ఉన్నది కాదు. అది భ్రమ అని, ఇల్యూషన్ అని. కొంతవరకు వాస్తవం ఉంది ఈ మాటలో. అదే మెలుకుతున్నప్పుడంతా రియల్ అని. మెలుకుతూ ఉన్నప్పుడిదే రియల్. దీనికి కారణం ఏంటి? ప్రాతిపదిక కంటిన్యూటీ. సో, కంటిన్యూటీ వల్ల మాత్రమే మనకి అలా పర్సీవ్ చేయగలుగుతున్నాం. కంటిన్యూటీ వల్ల. డిస్కంటిన్యూగా ఉందనుకో నువ్వు అలా పర్సీవ్ చేయలేవు. సో, ఈ డ్రీమ్‌ని జనరల్‌గా నిద్రపోయిన తర్వాత రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్టేట్‌లో వస్తుంది అంటారు. ఇది ఆల్రెడీ సైంటిఫికల్లీ ప్రూవ్‌ను. దీని మీద హిప్నోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. అట్ ప్రెజెంట్ స్మార్ట్ వాచ్‌ని వాడి మనం హిప్నోగ్రాము మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. మీ యొక్క నిద్రని స్మార్ట్ వాచ్ వాడి మీరు హిప్నోగ్రామ్ చూసుకోండి. మీకు తెలుస్తుంది. రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్ ఇవన్నీ. సో, మీకు కలొచ్చిన టైంలో అవ్వనమాట. సర్టెన్ సైకిల్స్‌లో నడుస్తుంటాయి ఇవి. 3 సైకిల్స్, 2 సైకిల్స్ అలాగా ఎంటైర్ స్లీపింగ్ పీరియడ్‌లో. సో, రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్టేట్‌లో వచ్చేది మనకి డ్రీమ్ అంటారు. ఇక్కడ డ్రీము ఈ స్పిరిచువల్ జర్నీలో డ్రీమ్‌కి ఇంపార్టెన్స్ ఉంది. మన డ్రీమ్ ఏముంది? డ్రీమ్ గురించి మనం తెలుసుకునేది ఇది నిజం కాదు, రియల్ కాదు. దాని గురించి స్టడీ చేయాల్సింది ఏముంది? ఆ! అని వదిలేస్తారు. బట్ కానీ స్పిరిచువాలిటీని మట్టుకు డ్రీమ్స్ అంతా స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పోవా. పోవాని ఎక్స్‌పీరియన్సే అవకాశం ఉండే స్టేట్ అది. ఎందుకంటే భూమిలో ఉన్నవాడిని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి నీకు ఇన్‌పుట్ డివైసెస్ ఏమిటి? జ్ఞానేంద్రియాలు కావాలి. కళ్ళు, ముక్కు, చెవు, చర్మం ఈ వీటి ద్వారా గ్రహిస్తాం. కానీ నిద్రపోతున్నప్పుడు వీటిని స్విచ్ ఆఫ్ చేసేస్తాం. ఇవన్నీ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. స్టిల్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ గోయింగ్ ఆన్. సో, దేర్‌ఫోర్ ఏదైతే పెనిట్రేషన్ అయ్యిందో భూవ ఎలిమెంట్స్ ఏదైతే పెనిట్రేట్ అవుతుందో వాటి ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉండే స్టేట్ అన్నమాట. అందుకని యోగ నిద్ర అని చెప్తారు. కాన్షియస్ స్లీప్ అని చెప్తారు. యోగా అంటే. సో, రైట్. సో, ఇదంతా ఏంటి పర్సెప్షన్ యొక్క ఎన్హాన్స్‌మెంట్. అప్పుడు వచ్చిన ప్రతి డ్రీము నువ్వు మాటలను వాళ్ళు అర్థం చేసేసుకున్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే దాని గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు ప్రయత్నం చేయాలి. సో, డ్రీమ్ గురించి కొంచెం తెలుసుకుందాం. మరి సాధారణంగా డ్రీమ్స్ విషయంలో మనకి 2, 3 ఎక్స్‌పీరియన్సెస్ ఉండొచ్చు. లేదా విని ఉండొచ్చు. ఎలాగంటే జరగబోయేది విషయం డ్రీమ్ కిందొచ్చింది అని. ఇదొకటి. దీనికి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ పరంగా 2 ఉన్నాయి. ఏమిటయ్యా అంటే అది అబ్రహాం లింకన్ డ్రీమ్. 1865లో అబ్రహాం లింకన్‌కి ఒక కలొచ్చింది. ఆ కల్లో వైట్ హౌస్‌లో సెక్రటరీని అడుగుతున్నాడు. ఏంటి కెఫిన్ పెట్టారిక్కడ ఏముంది అంటే, ఈ కెఫిన్‌లో ప్రెసిడెంట్ చచ్చిపోయాడు. వాడి శవం ఉంది అని చెప్తాడు. యాక్చువల్‌గా ఎవరప్పుడు ప్రెసిడెంటు? లింకనే. అబ్రహాం లింకనే. కరెక్ట్‌గా ఇది జరిగిన తరువాత, ఈ డ్రీమ్ అయిన తరువాత కొద్ది రోజులకి అబ్రహాం లింకన్ మర్డర్ చేయబడ్డాడు. సేమ్ వైట్ హౌస్‌లో అలాగే వాడి కల్లో లాగానే కెఫిన్‌లో పెట్టడం జరిగింది. అంటే జరగబోయే విషయం వాడికి ముందు తెలిసిందా? తెలియలేదా? అంటే దానివల్ల వాడు జాగ్రత్త తీసుకోవచ్చు, తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే డ్రీమ్ అనేది ఆటోమేటిక్‌గా ఇది నిజం కాదని ఉంటాం కాబట్టి దాని గురించి వర్రీ కాం. అలాగే ఇంకో ఫేమస్‌దుంది. మార్క్ ట్వైన్ డ్రీమ్. 1881లో మార్క్ ట్వైన్ అనే ఫిలాసఫరు తనకో డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్‌లో తన బ్రదర్ చచ్చిపోయినట్టు, తన బ్రదర్‌ని ఒక నల్లటి క్లాత్‌కి అతని ఎదపై ఒక గులాబీ పువ్వుని ఉంచినట్టు కలొచ్చింది. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా
ఒక నెల లోపల ఈ కలొచ్చిన మార్క్ ట్వైన్‌కి నెలొచ్చిన కల లోపల వాళ్ళ బ్రదర్ చచ్చిపోవడం జరిగింది. ఆ చచ్చిపోయిన తర్వాత కరెక్ట్‌గా బ్లాక్ క్లాతే తీసుకొచ్చి వాడిని వ్రాప్ చేయటం జరిగింది. గులాబీ పువ్వు ఎద మీద పెట్టడం జరిగింది. సో, ఇవి రికార్డెడ్‌గా వాళ్ళు వాళ్ళ యొక్క ఆహ్, డైరీలో రాసుకున్న ఇవి. వాళ్ళ ఆత్మకథ, వాళ్ళ బయోగ్రఫీలో వస్తాయివి. సో, ఇలా కాకుండా మనకు కూడా చాలా విషయాలు కొన్ని డ్రీమ్‌లో వచ్చుంటాయి. ఆ డ్రీమ్‌లో వచ్చిన తర్వాత అది జరుగుంటుంది. జరగడం అనేది తెలిసుంటుంది. నాకు ఎక్స్‌పీరియన్స్ ఒకటుంది. మా ఫాదర్ పోయినప్పుడు నేను మద్రాసులో ఉన్నాను. మా ఫాదర్ పోయింది ఏలూరులో. యాక్చువల్‌గా కరెక్ట్‌గా ఏ టైంలో అయితే ఇక్కడ పోయారో, ఆ టైంలో నేను డ్రీమ్ స్టేట్‌లో ఉన్నాను. ఆ డ్రీమ్ స్టేట్‌లో నాకు పోయినట్టొచ్చింది. కల గమ్మత్తుగా వచ్చిందనమాట. ఏదో ఒక రోడ్‌లో మధ్యలో నేను నుంచునున్నాను. ఆ రోడ్డుకి కొద్ది దూరంలో ఒకవైపేమో మా అమ్ముంది. ఒకవైపు దూరంలోనేమో మా నాన్నగారున్నారు. నాకు ఒక సౌండ్ లాంటి లోపల ఒక విషయం తెలిసింది. అది సౌండ్‌లా వినబడింది లేదు అనేది నాకు గుర్తులేదు గానీ, మొత్తం మీద నాకు అర్థమైందేంటంటే, "నువ్వు ఎటు పరిగెత్తుకుంటూ వెళ్తే నీకు వాళ్ళు మిగులుతార్రా" అన్నట్టుగా అనిపించింది. అమ్మవే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నాన్నగారు ఢన్‌మని రోడ్డు మీద పడిపోయారు. ఇది కల. తర్వాత ఎంత సేపటికో తెలీదు గానీ ఫోన్ మోగింది. ఫోన్ మోగితే వెళ్ళి ఫోన్ ఎత్తాను. ఆ! నాన్నగారు ఇలా పోయారురా అని చెప్పారు. సో, మనీ అక్కడ జరిగిన విషయం, ఎక్కడో ఏలూరులో జరిగిన విషయం మద్రాసులో ఉన్నది నాకు పర్సెప్షన్‌కి ఎలా వచ్చింది? అంటే దీన్ని కాకతాళీయం అని కొట్టిపడేయొచ్చు. కాకతాళీయంగా ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ అనారోగ్యంగా ఉంది. నువ్వు చూసావు కాబట్టి అదే మైండ్‌లో ఆలోచించావు. కాకతాళీయంగా ఆ రోజు అలా కలొచ్చింది అని మనం చేయలేం. సో, ఇలాంటి వాళ్ళ లైఫ్‌లో రకరకాల డ్రీమ్స్ మీరు చూసే ఉంటారు. రకరకాల డ్రీమ్స్. కొన్ని ఫ్యూచర్ జరిగేవి జరుగుతుంటాయి. అలాగే ఇంకా కొన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్న డ్రీమ్స్ చెప్తాను. మెండలీఫ్ ఈ మూలకాలన్నిటిని హైడ్రోజను, హీలియము, లిథియం వీటన్నిటిని ఎలాగ క్లాసిఫై చేయాలి? ఎలాగా అరేంజ్ చేయాలి అని చెప్పి, ఎలాగ వాటిని ఓవరాల్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటానికి ఒక టూల్ తయారు చేయాలని చాలా డీప్‌గా, ఇంటెన్సివ్‌గా ఆలోచించి ఎంతసేపటికి ఏ థాట్ రాలేదు. కానీ పెట్టుకుంటే వాడికి పీరియాడిక్ టేబుల్ మోడలొచ్చింది. ఒక క్లూ వచ్చింది. వాడు తర్వాత రోజు అలా పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేశాడు. అలాగే కాకులి అనే ఆయన బెంజీన్ నిర్మాణంతో సతమతమవుతూ బెంజీన్ యొక్క నిర్మాణం ఎలా ఉంది అనేది అప్పట్లో ట్రబుల్ క్వెషన్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో. సో, దాని గురించి పరిశోధన చేసి, దాని గురించి స్టడీ చేసి నిద్దట్లో తన తోకని తింటున్న ఒక పాము వాడికి కనపడటం, దాని నుండి తనకి ఇన్సైట్ రావడం, బెంజీన్ యొక్క స్ట్రక్చర్ కనుక్కోవడం జరిగింది. సో, ఇలాగా కొన్ని ఇన్వెన్షన్స్‌కి కారణం గూడా ఇవే ఈ డ్రీమ్సే అయ్యి. అలాగే యాక్చువల్‌గా నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే ఓసారి ఏదో ఏరియర్స్ కాలిక్యులేట్ చేయడానికి పీఆర్‌సీ వచ్చినప్పుడు కొత్త జీతాలు సాలరీస్ మారుతుంటాయి కదా! స్కేల్స్ మారినప్పుడు కొత్త స్కేల్స్‌కి ఒక సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ లాగా తయారు చేసి సాల్వ్ కాలేదు. బట్ నిన్నట్లో నాకు సాల్వ్ అయింది. నేను లేచాక అదే సేమ్ స్టేట్‌మెంట్ వాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశా. సో, డ్రీమ్‌ని ఏదో సింపుల్‌గా ఆహ్, పట్టించుకోవాల్సిన విషయం కాదు అని వదిలేయటం కరెక్ట్ అంటావా? అలానే ప్రతి వచ్చిన కలని ఇంటర్ప్రిటేషన్ చేసి, అనాలిసిస్ చేసి భయపడమనో, ఆనందపడమనో కాదు. సో, ఈ డ్రీమ్స్ గురించి ఇంకొంచెం థరోగా తెలుసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం మంచిది ఈ సృష్టి గురించి. ఎందుకంటే మన ప్రాతిపదిక ఏమిటి? భూవః, సువః, మహా వీటి గురించి చెప్పడానికి మన ప్రాతిపదిక దేనితో మొదలెడుతున్నాం మనం? డ్రీమింగ్ స్టేటు, డీప్ స్లీప్ స్టేట్‌లో ఎక్స్‌పీరియన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. సో, దేర్‌ఫోర్ డ్రీమ్ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా రేపు తెలుసుకుందాం.